నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరామ్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సంబంధించి జరిగినటువంటి నిన్న దాడిలో భాగంగా ప్రధానంగా ఈరోజు దేశమంతా కూడా అనేక రకాల అంశాలను వెలుగులోకి తీసుకొచ్చి మరి మాట్లాడుతున్నారు. మెయిన్గా ఒకవైపు ఏమో సనాతన ధర్మాన్ని కాపాడేందుకు లాయర్ ప్రయత్నిస్తే తిరస్కరించాడు జడ్జి అని కొంతమంది మాట్లాడితే, లేదు జరిగింది వేరే విషయమని ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. అయితే ఓవరాల్ ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. అయితే ఒక లాయర్ అంత కోపావేశానికి గురయ్యి జడ్జినే అంటే తిరస్కరించవచ్చు, వాదన ప్రతివాదన రకరకాలు ఉంటాయి, కానీ చెప్పడానికి కూడా ఇబ్బందిగా ఉంది. సో అలాంటి దుశ్చర్య ఎలా, దుస్సాహసం ఎట్లా చేయగలిగాడు ఆయన? ఇక్కడ చీఫ్ జస్టిస్ ముందుకి, గత చీఫ్ జస్టిస్ ముందుకు కూడా రంజన్ గగోయ్ దగ్గర కూడా ఇదే మనిషి, ఇప్పుడు ఎవరైతే ఈ నిందితుడు ఉన్నాడో అతను ఈ ముందుకి ఈ పిల్ విషయం వచ్చింది. ఏమని? పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ వచ్చింది. అది ఖజరహోలో ఉన్న ఒక దేవాలయంలో తలలేని విష్ణుమూర్తి విగ్రహం ఉంది. దాన్ని ఏంటి ఆ విగ్రహం సంగతి ఏంటి అని చెప్పి అడిగాడు. అంటే ప్రజలకి ఏం అబ్జెక్షన్ ఏంటదమ్మా అది? అది వినండి. అయితే ఆయన ఏమన్నారంటే, అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధీనంలో ఉంది, మేము దానిలో మేము వెళ్ళకూడదు, మీరు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళని అడగండి అని చెప్పి సలహా చెప్పాడు ఆయన. చెప్పినప్పుడు ఈయన చేయవలసింది ఏంటి? సుప్రీంకోర్టు న్యాయమూర్తి చెప్పిన తర్వాత, ప్రధాన న్యాయమూర్తి చెప్పిన తర్వాత, ఆ పిల్లుని కొట్టివేసిన తర్వాత, నీకు ఇంకా ఆశ ఉంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ని దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆశ్రయించి, మా విష్ణుమూర్తికి తల లేదు, తల ఏమైంది అని చెప్పి మాట్లాడాలి. అలా చేయకుండా అతను ఏం చేశాడు అంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చీఫ్ జస్టిస్ దగ్గరికి కూడా మళ్ళీ ఇంకొకసారి అది వచ్చింది. వస్తే ఆయన వెంటనే ఏం మాట్లాడరు కదా, దీనిపైన ఇంతకుముందు ఏదన్నా జరిగిందా పూర్వాపరాలని చూస్తారు. అది చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పారో చూస్తే అవును కదా, ఇప్పుడైనా నేను చెప్పవలసింది ఇదే కదా అని చెప్పి ఆయన ఏం చెప్పాడంటే, మీరు మా తలుపు కాదు తట్టవలసింది, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి, అయితే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమి నిర్ణయం తీసుకుంటారో దానిలో మేము దూరవద్దు, మేము అది ఒక సపరేట్ డిపార్ట్మెంట్, దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఒక శాఖే ఉంది, పురావస్తు శాఖ. ఆ శాఖ సర్వస్వతంత్రమైంది, ఆ శాఖ నిర్ణయాలు ఆ శాఖ తీసుకుంటుంది అని చెప్పి ఈయన అని. అంతగా అయితే నువ్వు విష్ణుమూర్తి విగ్రహం గురించి అడుగుతున్నావు కదా, ఆ విష్ణుమూర్తినే ప్రార్థించు, ఆయన ఏమన్నా చేయగలుగుతారేమో అంటే, మా కోర్టు పరిధిలో ఏమీ లేదు అని చెప్పాడు ఆయన. దేవుడు ఏమన్నా చేయగలడేమో అని చెప్పాడు. ఎవరైనా ఏం చేస్తారండి, ఏదన్నా ఒక పని అవ్వలేదన్నప్పుడు మానవ ప్రయత్నం చేశాము, ఇక ఆ దేవుడి మీద భారం వేసాము అంటారు. అదే ఆయన కూడా చెప్పింది. అందులో ఈయనకు అంత తప్పు ఏం కనిపించిందో నాకు అర్థం కాలేదు. మొన్న సోమవారం రోజు ఈయన సీనియర్ లాయర్, ఇప్పుడు ఇష్యూ ఈసారి అతను ఎవరికి పడితే వాళ్ళకి సీజే దాకా వెళ్ళే భద్రతా వాళ్ళు, అంటే వాళ్ళకు ఒక సపరేట్ కోర్టు ఉంటుంది, అది వేసుకుని వెళ్ళగలగాలి, ప్రోటోకాల్ ఉంటుంది, ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళాలి. ఈయనకి ఆ అవకాశం ఉంది కాబట్టి ఈయన ఒక పేపర్ తీసుకొని వెళ్ళాడు. ఆ పేపర్లో నేను సనాతన ధర్మాన్ని రక్షిద్దామని నేను అనుకుంటున్నాను, అవసరమైతే నా ప్రాణాన్నైనా ఇస్తాను అన్న లెవెల్లో ఏదో రాసి ఒక పేపరు చుట్టి, అదే రోల్ చేసిన పేపరు ఈ షూ రెండు కలిపి విసిరాడు. విసిరితే ఈలో భద్రతా సిబ్బంది చూసి ఆ షూ పట్టుకున్నారు, అక్కడికి వెళ్ళి షూ పట్టుకున్నారు. ఆయనకైతే తగలలేదు, కానీ ఈయన షూ వెయ్యాలనే వెళ్ళారు. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నారు, ఈయన అడిగితే, నేను అసలు సారీ కూడా చెప్పను, నేను తప్పని అనుకోవట్లేదు, దేవుడే నాతో ఆ పని చేయించాడు అని మాట్లాడుతున్నాడు. యాక్ట్ ఆఫ్ గాడ్. ఇప్పుడు గోపాలలో వెంకటేష్ రైట్, దేవుడే చేయించాడు నాతోటి అంటున్నాడు. నాలో ఉన్న దేవుడు నీలో ఉన్న దేవుడు కొట్టాడు, దేవుడు గొడవ. ఓకే, నేను అసలు సారీ కూడా చెప్పను అంటున్నాడు. కానీ మనం ఇక్కడ ఒక లాజికల్గా ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, 71 సంవత్సరాల సీనియర్ లాయర్కి
ఇది ఏ పరిధిలో ఉందో కూడా తెలియనంత అజ్ఞానంలో ఆయన ఉన్నాడా? మీకు నాకు అంటే తెలియకపోవచ్చు. నిజమే కదా, విష్ణుమూర్తికి తల ఉంటే బాగుండేది కదా, ఇప్పుడు తల తీసుకొచ్చి అతికించవచ్చు కదా అని మీలాంటాడు నాలంటే ప్రజలకు అదేనా అబ్జెక్షన్ మెయిన్? అసలు ప్రజలు ఎవరు అడిగారండి? ఆయనకు వచ్చింది. నేను సనాతన ధర్మం కోసం ఉన్నాను, నేను సనాతన ధర్మాన్ని రక్షించడానికే నేను ఉన్నాను అని చెప్తున్నాడు. ఇప్పుడు ఒక తలలేని విగ్రహానికి తలబెట్టేస్తే సనాతన ధర్మం వచ్చేస్తా? విరిగిన విగ్రహం అది విరిగిన విగ్రహం. ఎప్పుడు మొగలాయల టైంలో స్వాతంత్రోద్యమ పోరాట కాలం కంటే కూడా ముందు మొగలాయల దాడుల్లో ఆ విగ్రహం తల విరిగిపోయింది. ఇప్పుడు ఇతని ఉద్దేశం ఏంటి అంటే, ఈ దేశంలో ప్రస్తుతం ముస్లింలు శత్రువులుగా చూస్తున్నారు కాబట్టి, ఇప్పుడు ఈ ముస్లింలు దాడిలో అది విరిగింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వము ఆ విగ్రహానికి తలను పెడుతుంది అని ఈయన అనుకుంటున్నాడు. కానీ ఒక్కసారి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చేతికి గనక ఒక విషయం వెళ్ళింది అంటే అది ఇంకెవ్వరూ దానిలో తలబెట్టడానికి వీల్లేదు, జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఏంటి అంటే ఒక చరిత్రను చెప్తుంది మనకి, రాబోయే తరాలకి జరిగిన చరిత్రని వివరించడానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఉంది కదా. ఇప్పుడు అక్కడ రాసి ఉంటుంది పక్కన, ఈ విగ్రహం పలానా కాలం నాటిది, పలానా దాడిలో, పలానా వాళ్ళ దాడిలో ఈ విగ్రహానికి తల విరిగిపోయింది అని. ఇప్పుడు మనకు అప్పుడప్పుడు బుద్ధుల విగ్రహాలు దొరుకుతాయి, చేతులు తీసేసిన బుద్ధుడి విగ్రహాలు, తలలు తీసేసిన బుద్ధుడి విగ్రహాలు దొరుకుతాయి. అలాగే చాలా మంది దేవుళ్ళు విగ్రహాలు మాయమై కూడా అక్కడున్న ఆ చరిత్ర ఆధారంగానేమో అక్కడ ఆ విగ్రహం ఉండాలని ఉంటుంది, కానీ ఆ విగ్రహం మిస్ అయ్యి ఉంటుంది. అది దొంగలు కొట్టేశారా, లేకపోతే విదేశీయులు ఎత్తుకుపోయారా, లేకపోతే మొగలాయల దాడిలో నదుల్లో విసిరేయబడ్డాయి కొన్ని విగ్రహాలు, అలా జరిగిందా మేము చెప్పలేం కదా. కానీ ఇక్కడ ఈ విగ్రహానికి తల లేదు, మొండె మాత్రమే ఉంది. దీనిపైన తల పెడతానంటే కుదరదు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ప్రకారం. అదే మీకు రోడ్డు మీద ఎక్కడన్నా ఒక విగ్రహం దొరికింది అనుకోండి, ఆ విగ్రహాన్ని మీ పొలంలో ఒక విగ్రహం దొరికితే కూడా అది మీ ఆస్తి కాదు. ఇప్పుడు లంకి బిందెలు దొరికినాయి అనుకోండి, భూమి మీదే, భూమి లోపల ఉన్న నిధి నిక్షేపాలు మీవి కాదు చట్టం ప్రకారం. ఇప్పుడు నీ ఇంట్లో ఒక విగ్రహం ఉంది, ఆ విగ్రహానికి తల కానీ పొరపాటున ఎవరన్నా దుండగులు ఎరగొడితే నువ్వు ఆ తలను అతికించుకునే హక్కు నీకుంది. కానీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో బొమ్మలకు కూడా ఆ శిల్పాలకి, ఆ విగ్రహాలకి తలలు ఉండాలి, చేతులు ఉండాలి, ఆ చేతులకు ఉంగరాలు ఉండాలి, ఆ నగలన్నీ అలాగే ఉండాలి అంటే కుదరదు, ధ్వంసం అవుతాయి. అది చరిత్ర. పలానా మొగలాయల కాలంలో పలానా దేవుడు విగ్రహానికి వాళ్ళు తల నరికారు అనేది చరిత్ర. ఇప్పుడు మీరు అతికిచ్చారనుకోండి, ఆ చరిత్ర ఏమవుతుంది? అందుకని ఆ శాఖలో ఎవరో జోక్యం చేసుకోరు. అది తెలియనంత అమాయకుడైతే కాదు అతను, కావాలని చేశాడు అతను. ఎవరిని ప్రేరేపించడానికి? ఎవరిని ప్రేరేపించడానికి? మతకల్లోలు కావాలి. పైగా చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో, గవాయి గారు ఉన్నారో, ఆయన అంబేద్కరిస్టు, బుద్ధిస్టు, ఆయన బౌద్ధ మతాన్ని ఆచరిస్తారు. వాళ్ళ నాన్న కూడా అంతే, వాళ్ళ బ్రదర్ కూడా అంతే. అయితే వాళ్ళ బ్రదర్ రిపబ్లికన్ పార్టీలో కూడా ఉంటారనమాట. అయితే ఈ మధ్య ఏమైంది, మహారాష్ట్రలో అంటే బాంబేలో ఆర్ఎస్ఎస్ వాళ్ళ 100 ఏళ్ల ఉత్సవం జరిగింది మొన్న ఆదివారం రోజు. అయితే దానికి గవాయి గారి తల్లిని గెస్ట్గా పిలిచారు. పిలిస్తే ఆవిడ ఇంకొక కొడుకుతోటి ఉంటారు. ఆవిడ ఆ కొడుకు రిపబ్లికన్ పార్టీకి చెందిన ఆయన, వాళ్ళ ఫాదర్ కూడా రిపబ్లికన్ పార్టీయే. అయితే ఆయన ఫాదర్ అయితే ఇప్పుడు లేరు. అయితే వాళ్ళ బ్రదర్ని ఒప్పించుకున్నాడు ఫడ్నవీస్. వీళ్ళు ఎట్లయితే కానీ వీళ్ళు ఒప్పించుకుని వాళ్ళ అమ్మను కూడా ఒప్పించే బాధ్యత అతనికి ఇచ్చారు. వాళ్ళ అమ్మ కూడా ముందు ఒప్పుకున్న తర్వాత దీంట్లో కూడా మన ఏమంటారు, ఇన్విటేషన్స్లో కూడా ఆవిడ పేరు వేశారు. వేసిన తర్వాత వాళ్ళ బ్రదరు ఓ చిన్నపాటి మీటింగ్లో కూడా అభిప్రాయాలు, సిద్ధాంతాలు వేరైనప్పటికీ కూడా మీటింగులకు వస్తే తప్పేంటి అని చెప్పి మాట్లాడాడు. ఎందుకు
ఈ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకి, ఆర్ఎస్ఎస్ భావజాలానికి, అంబేద్కర్ భావజాలానికి, అలాగే బుద్ధిస్టు భావజాలానికి పూర్తి ఆపోజిట్స్ ఈ రెండు, ఉత్తర దక్షిణ ధృవాలు లాంటివి రెండు. అలాంటప్పుడు ఎలా వస్తుంది వాళ్ళమ్మ? అయితే వాళ్ళమ్మని రప్పిస్తానని ఒప్పించాడు, వాళ్ళమ్మను కూడా వాళ్ళ దగ్గర ఒప్పుకున్నాడు, వాళ్ళమ్మను ఒప్పించాడు. ఈలోపు గవాయి గారు ఎంటర్ అయ్యి అసలు మన కుటుంబ చరిత్ర ఏంటి, మనం నమ్మిన భావజాలం ఏంటి, పూర్తి విరుద్ధమైన ఆర్ఎస్ఎస్ మీటింగ్కి వెళితే ఏమవుతుంది అని చెప్పి ఆయన వాళ్ళ అమ్మని ఆపిచ్చాడు. అయితే ఆవిడ ఏం చేసిందంటే ఇవన్నీ మాట్లాడుకోకుండా ఆవిడ క్లియర్ కట్గా నాకు ఆరోగ్యం బాగలేదు, అందుకని నేను రావట్లేదు అని చెప్పి ఆవిడ అవాయిడ్ చేసింది. అది మొన్న ఆదివారం రోజు ఆ మీటింగ్ జరిగింది. సోమవారం రోజున ఇతను వెళ్ళి ఆయన మీద గవాయి గారి మీద చెప్పిస్తాడు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, ఈ సనాతన బ్రాహ్మణ వాద ఉద్దేశం ఏంటి అంటే, అసలు దళితులైన వాళ్ళని మేము పిలిచి పెట్టేశాం, అసలు ఈ దళితులకి ఇంత పొగరు ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి వీళ్ళ పొగరేంటి, అంబేద్కరిస్ట్ అయితే గొప్ప, బుద్ధిస్ట్ అయితే ఏమన్నా గొప్ప, దళితుడే. ఈ దళితుడిని మేము పిలిచాం, ఏదో మేమేదో మెచ్చి మేకతోలు కప్పాలనుకున్నాం, మీరేంటి కప్పించుకోరు. ఇదంతా చేసింది గవాయే కాబట్టి గవాయికి బుద్ధి చెప్పాలి అని ఆదివారం రోజు ఆ మీటింగ్ జరిగితే సోమవారం రోజు చెప్పిసిరాడు, ఈ షూ ఇసిరాడు. షూ ఇసిరిన తర్వాత నాటకం ఎంత రక్తిగట్టించారంటే బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కలిసి వాళ్ళంతా ఖండిస్తారు. ఇతనేమో నా తప్పు లేదు అంటాడు. ఓ పక్కన బీహార్ ఎలక్షన్స్ అనౌన్స్ అయినాయి. ఇప్పుడు బీహార్లో కాస్త చదువుకున్న వాళ్ళు ఏం మాట్లాడతారు, గవాయి మీద చెప్పు విసిరితే చీఫ్ జస్టిస్ మీద బీజేపీ పార్టీ ఖండించింది అంటే బీజేపీ పార్టీ ఎంతో కొంత మంచి చెడు ఆలోచిస్తుంది, వాళ్ళకి సంతోషకరమైన విషయాన్ని కూడా ఖండించింది బీజేపీ. అంటే పర్వాలేదు, బీజేపీ నిజాయితీగా ఉంది, దళితుల పక్షాన ఉంది, దళితులకు అన్యాయం జరిగితే ఊరుకోదు. ఇక్కడ దళితులు కాదండి ఇక్కడ ప్రశ్న నా ఉద్దేశంలో. అక్కడ ఏంటి అంటే అత్యున్నత న్యాయస్థానం అంటే మన రాజ్యాంగం. మన రాజ్యాంగం అనే ఒక పుస్తకం ఉంది చూసారా, ఆ పుస్తకాన్ని చెప్పుతో కొట్టినట్టు. అక్కడ ఈ రోజు గవాయి గారు ఉంటారు, రేపు ఇంకొకళ్ళు వస్తారు. మొన్నటి గగోయ్ గారు ఉన్నారు, ఆయన వెళ్ళిపోయాక ఇప్పుడు గవాయి గారు వచ్చారు, రేపు ఇంకొకళ్ళు వస్తారు. ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు అనేది కాదు ఇక్కడ ప్రశ్న, స్థానం. ఆ స్థానానికి మనం ఎంత విలువివ్వాలి. అసలు అలా జరిగినప్పుడు అది సుమోటోగా తీసుకొని కేసు రిజిస్టర్ చేసి ఈ పాటికి అతను జైల్లో పెట్టాలి. అట్లాంటిది హాయిగా అతను ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇంతకంటే దారుణం ఉంది అసలు ఈ దేశంలో? అసలు ఈ దేశం ఎటు వెళ్తుంది? ఎంత దారుణం ఇది అసలు. ఏదో ఒక పల్లెటూరులోనో లేకపోతే ఒక పట్టణంలోనో ఇద్దరు మనుషులు కొట్టుకున్నట్లుంది తప్పితే ఇది ఒక 71 సంవత్సరాల సీనియర్ లాయరు అత్యున్నత న్యాయాధికారి మీదకి షూ ఇసిరాడు అంటే ఎంత ధైర్యం కావాలి, తనని రక్షించే వాళ్ళు ఉన్నారు అనే ఒక ధీమా కావాలి. ఇవాళ హాయిగా ఇంట్లో కూర్చున్నాడు, శుభ్రంగా కూర్చుని ఆయన డ్రాయింగ్ రూమ్ లో కూర్చుని ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అసలు ఏ దేశంలో అయినా ఇది కుదురుతుందా అసలు? ఇలా చేస్తే ఈ దేశంలోనే సాధ్యం అంటే ఏంటిది? మళ్ళీ పైగా గిల్లి జోలబడారంటారు చూసారా, ఆ విధంగా అందరూ అయ్యో సారీ, అమ్మో సారీ, అయ్యో ఏమనుకోవద్దు, బాధపడొద్దు మీరు. అది కూడా వెంటనే స్పందించాల మోడీ. ఎవరన్నా క్రికెటర్కి దెబ్బ తగిలితేనే ఈయన ఏదో దేశానికి ఏదో ప్రమాదం వచ్చేసింది అన్నట్లు స్టేట్మెంట్లు ఇచ్చేసే ట్విట్టర్లో పెట్టే మోడీ చాలా గంటల తర్వాత స్పందించి ఆయన బాధని వ్యక్తపరిచాడు. అంతేగాని బాధను వ్యక్తపరచడం కాదు, అక్కడ కోర్టులో మామూలుగా ఇలాగే గనక ఇంకొక సీనియర్ లాయర్ ఎవరైనా సనాతన ధర్మం కోసం కాకుండా ఇంకా దేనికోసమైనా కానీ అలా షూ ఇసిరితే గనక అక్కడ ఉండే ఆఫీసు సిబ్బంది ఉంటారు కదా, కార్యనిర్వాహక సిబ్బంది ఉంటారు కదా, వాళ్ళు కేసు పెట్టుకుని ఉంటారా? ఇప్పుడు పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఏమంటున్నారు, మాకెవరు కంప్లైంట్ చేయలేదు కాబట్టి మేము అతని మీద కేసు బుక్ చేయలేదు అంటున్నారు. అంటే దీనికి అసలు ఒకళ్ళు కేసు బుక్ చేయాలా? జరిగిందని తెలుసు కదా అందరికి. అందులో చాలా మంది లాయర్లు ఉన్నారు కదా అక్కడ సాక్ష్యం.
కాదమ్మా, అసలు సుమోటోగా తీసుకోవాలి కదా ఇట్లాంటి కేసుని. తీసుకోకుండా అదేమంటే వాళ్ళు కంప్లైంట్ చేయలేదు కాబట్టి, వాళ్ళు కంప్లైంట్ చేయకుండా ఎందుకున్నారు? ఇదంతా ఒక పథకం ప్రకారమే జరిగింది కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టులోనే జరగాలి. సుప్రీంకోర్టులో అయితేనే సీనియర్ లాయర్ అయితేనే అక్కడ వరకు వెళ్ళగలడు. అదే సిజేఐ ఇంటికి వెళ్ళాలంటే భద్రత Z+ కేటగిరీ భద్రత ఉంటది కదా, అతన్ని రీచ్ అవ్వటం కష్టం కదా. అదే కోర్టులో అనుకోండి, ఈయన సీనియర్ లాయర్ కాబట్టి ఈయన వాడొచ్చు అని చెప్పి, ఇది ఖచ్చితంగా పథకం ప్రకారం బీజేపీ పార్టీ చేసిన పని ఇది. దీనికి ఇంతకంటే వేరేగా అనుకోవటానికే లేదు. ఆఖరికి నేను సనాతని అనే గంతులు పెట్టే పవన్ కళ్యాణ్ కూడా దీన్ని ఖండించాడు. అంటే వీళ్ళు పిర్రగిల్లి జోలబడే బ్యాచ్ అనమాట ఇదంతా. అంటే ఎంత సనాతన ధర్మమైనా న్యాయమూర్తి మీద అది తప్పు కదా, చాలా తప్పది. అసలు ఇప్పుడు మనకున్న దిక్కేంటండి, ఒక ప్రధానమంత్రి, ఒక రాష్ట్రపతి, ఒక వీళ్ళు అందరి దగ్గర మనం ఆశ చచ్చిపోయినా కానీ ఒక న్యాయస్థానం దగ్గరికి న్యాయానికి కోసం వెళతాం. ఇప్పుడు రాజుల కాలంలో న్యాయగంట అని ఉండేది ఒకటి. వెళ్ళి గంట మోగిస్తే రాజుగారు బయటకు వచ్చి ఏం జరిగింది ఏంటి చెప్పండి అనేవాళ్ళు. అట్లాగే ఇప్పుడు సుప్రీంకోర్టుకు మనకు అలాంటిది. ఓవరాల్గా ఇప్పుడు దేశం అంతా కూడా దీని పట్ల చాలా విచారం వ్యక్తం చేస్తూ, అసలు ఇప్పుడు రాజ్యాంగాన్ని మీరు నమ్మట్లేదా? అదేమంటే భరతమాత అని మాట్లాడతారు ఈ సనాతనవాదులు. ఏంటి సనాతనవాదులు నాకు అర్థం కావట్లేదు. అంటే వీళ్ళు ఏం చేసినా ఎట్లా చెల్లుబాటు అవుతుంది? ఇప్పుడు మొన్న గుజరాత్లో బిల్కిస్ బాను అనే ఆవిడ్ని మీద అత్యాచారం చేసిన వాళ్ళని 7గురికి సత్ప్రవర్తన కింద వాళ్ళని విడిచిపెడితే వాళ్ళని ఆహ్వానించి వాళ్ళ ఊరు వాళ్ళకి దండలేసి ఒక స్టేజీ వేసి కూర్చోబెట్టి వాళ్ళకి సన్మానాలు చేసి వాళ్ళకి స్వీట్లు తినిపించి అక్కడ ఇచ్చిన స్పీచ్లు ఏంటి అంటే, వాళ్ళంతా బ్రాహ్మణులంట, సద్బ్రాహ్మణులు అత్యాచారాలు చేయరు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఈ దేశంలో జరుగుతుంది సనాతన ధర్మం పేరుతో. రైట్. ఓవరాల్గా ఈ అంశం అసలు ఎటు వెళ్ళి ఎటు వస్తుందో, ఎన్ని రాజకీయ టర్న్స్ తీసుకుంటుందని కొంచెం ఏమీ తీసుకోదండి. వాళ్ళు బీహార్ ఎలక్షన్స్లో ఒక మేధావి వర్గాన్ని వాళ్ళు టార్గెట్ చేసుకొని వాళ్ళ ఓట్లు సంపాదించడానికి మధ్యతరగతి వర్గం ఇప్పుడు కొంచెం వాళ్ళకి బీజేపీకి దూరం అయింది. ఒకప్పుడు దగ్గరైంది వాళ్ళే, దూరం అయింది ఇప్పుడు మధ్యతరగతి. ఆ మధ్యతరగతిని కాస్త ముద్దు చేయడం కోసం ఇట్లాంటి విషయాలు వీళ్ళే చేసి, పోయినసారి కూడా అంతే, శివరాజ్ పాటిల్ మధ్యప్రదేశ్ సీఎం రోడ్డు పక్కన ఉన్న ఒక అతని మీద ఒక అధికారి యూరిన్ పాస్ చేస్తే అప్పుడు బీజేపీ వాళ్ళందరూ వచ్చి ఎవరి మీద అయితే యూరిన్ పోసారో అతన్ని తీసుకొని ముఖ్యమంత్రి నివాసానికి తీసుకెళ్ళి అక్కడ ఆయనకి క్షమాపణ చెప్పి అతని కాళ్ళు గడుగుతాడు. ఇదంతా స్కీము. కడిగిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఎక్కడో దీంట్లో సోషల్ మీడియాలో ఫ్యాక్ట్ చెకింగ్లో తేలింది ఏంటి అంటే, ఎవరి మీద అయితే యూరినేషన్ జరిగిందో అతను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళిన అతను ఒకళ్ళు కాదు అని తేలింది. తేలితే అతని దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్తే, అయ్య బాబోయ్ నాకేం సంబంధం లేదు, నన్ను ఒకసారి రా ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తాము అని చెప్పారు. ఇంత వివరంగా కూడా చెప్పలేదు. నేను వెళ్తే ఆయన నా కాళ్ళు గడిగారు, అసలు ఎందుకు అడుగుతున్నారో కూడా నాకు అర్థం కాలేదు, మమ్మల్ని ఇంతటితో వదిలేయండి అని అతను దండం పెట్టేశాడు. అంటే ఇప్పుడు రాగాబాగా అక్కడ మిగిలింది ఏంటి? ఒక వ్యక్తి మీద మానవత్వం లేకుండా యూరిన్ పోసిన విషయము పక్కకి వెళ్ళిపోయింది. అవునా? ఇప్పుడు ఇతను చెప్పింది ఎక్కడా ప్రచారంలోకి రాలా, అసలు నాకు సంబంధం లేదు ఇదంతా అని. నేను కాదు, నా మీద కాదు యూరిన్ పోసింది అని చెప్పింది పక్కకి వెళ్ళిపోయింది. మధ్యలో మిగిలింది ఏంటి? సీన్ కట్ చేస్తే ముఖ్యమంత్రి గారు దళితుడికి కాళ్ళు గడిగాడు. ఎడిటింగ్ వర్క్, కాపీ పేస్ట్ వర్క్. అదేమంటే దీని గురించి కాంగ్రెస్ మాట్లాడితే కోపం, ఏమని కాంగ్రెస్ అన్ని ఓట్ల రాజకీయం చేస్తుంది అని. ఇప్పుడు ఈ గవాయి విషయం కనుక బీహార్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు అనుకో, కాంగ్రెస్ వాళ్ళు చూడండి ఎలక్షన్ కోసం వాడుకుంటున్నారు, ప్రతి విషయాన్ని వాళ్ళు అంతే ఎలక్షన్ కోసం వాడుకుంటారు అని మాట్లాడారు. ఇదంతా ఏంటి అంటే పకడ్బందీగా ఇవన్నీ, ఈ ప్లాన్లన్నీ ఎట్లాంటివి అంటే, మనం మద్రాసులో విజయ్ స్టాంపేడ్ జరిగింది చూసారా?
ఇదంతా పథకం ప్రకారం చేసింది అది కూడా. వాళ్ళు కూడా 3ంటికి రావాల్సిన మనిషి 7ంటికి ఎందుకు వచ్చాడు, ఈ లోపల జనాలు ఏమైపోవాలని, ఇదంతా పీకే ఉన్నాడు కదా ప్రశాంత్ కిషోర్ ఇచ్చే సలహాలు అనమాట. అతను కూడా బీజేపీ వ్యక్తే కదా. అదే కదా, అందుకే ఇచ్చాడు అదే సలహాలు. విజయ్ తెలుసుకోలేడు ఇవన్నీ. ఇప్పుడు విజయ్ ఏమనుకుంటున్నాడంటే ఏమైనా సరే దళితులంతా నా వెనకుంటారు, నేను సీఎంని అయిపోదామని అనుకున్నాడు. అలాగే ఒక ఆయన కలలు కన్నాడు కదా ఆంధ్రప్రదేశ్లో కూడా, మొత్తం నా అభిమానులు అందరూ నాకు ఓట్లు వేసేస్తారు. ఏమయ్యాడు, ఇంకొక పార్టీ అండలేకపోకుండా ఆయన డిప్యూటీ సీఎం కూడా అవ్వలేకపోయాడు. అది వాపును చూసుకుని బలుపు అనుకుంటే ఇలాగే ఉంటుంది. రైట్. అయితే మీరు కొంచెం వాపు ఉందని ఫీల్ అవ్వండి, అది బలం అని ప్రజలు అనుకుంటారు, దానికి ప్లానింగ్ నేను చెప్తాను, చిట్కాలు నేను చెప్తాను అని చెప్పి చిట్కా వైద్యుడు ఎవరు, ప్రశాంత్ కిషోర్ ఆయన చెప్తున్నాడు కదా. ఒక ప్రాంతీయ పార్టీ అధినేతకి నేను 2 గంటలు సలహాలు ఇచ్చినందుకు 11 కోట్లు ఇచ్చాడని చెప్తున్నాడు కదా. ఆయన చిట్కాలు అమ్ముకుని బతుకుతున్నాడు. వీళ్ళు ఈ చిట్కాలని ప్రయోగించి ప్రజల్ని వెర్రోళం చేస్తున్నారు. రైట్, ఓకేనమ్మా, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.